లక్ష్మీ గణపతి అనుగ్రహ కటాక్షిద్రస్తు. ఈ రోజున మనం పిఠాపురంలో ఉన్న కుకుటేశ్వర స్వామివారి దేవస్థానానికి దర్శనానికే వచ్చాము. ఈ రోజున స్వామివారి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, అవి చెబుతాను, అందరూ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక గయాసురుడు ఇక్కడ పడుకున్నట్టు ఉంటాడు. ఆయన గయాసురుడి తల దగ్గర శ్రీ మహావిష్ణువు వారు, నాభి దగ్గర బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు, ముగ్గురు మూర్తులు కూడా ఇలా మనకి దర్శనాన్ని కలగజేస్తారు. మీరు కుకుటేశ్వర స్వామి వారిని చూసుకున్నట్లయితే కనుక ఈయన స్వయంభూగా వెలిశారు. ఎప్పుడు వెలిశారు అంటే హరిశ్చంద్రుడు వచ్చి ఇక్కడికి హరిశ్చంద్రుడు వనవాసం చేసేటప్పుడు ఇక్కడికి వచ్చి ఆయన శివుడికి పూజలు అవి చేశారు అని ఇక్కడ చెబుతూ ఉంటారు. అలాగే అమ్మవారు శ్రీ ఉమా అమ్మవారు ఈ క్షేత్రానికి వచ్చేసరికల్లా, ఈ దేవస్థానానికి వచ్చేసరికల్లా ప్రత్యేకత ఏమిటి అనేసరికల్లా, స్వామివారిని మనం దర్శనానికి వెళ్ళినప్పుడు అమ్మవారిని ఇక్కడ గోడకు ఉంటారనమాట. అమ్మవారిని మనము అద్దంలో చూడాలి. ఈ దేవస్థానంలో విశిష్టత ఇది. అంటే పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటాము, అద్దంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. ఇలా మనకు ఎక్కడా ఉండదు. ఈ కుకుటేశ్వర స్వామివారి దేవస్థానంలో మాత్రమే మనకు ఈ రకంగా మనం దర్శన భాగ్యాన్ని కలగజేస్తున్నారు. ఇప్పుడు ఈ దేవస్థానానికి మనం వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎవరిని దర్శనం చేసుకోవాలి అనే విషయాన్ని చెప్తాను. అందరూ కూడా శ్రద్ధగా వినండి. అలాగే ఎలా వెళ్ళాలో కూడా చెప్తున్నాను, అందరూ కూడా చూడండి. ఇక్కడ ఆలయం తెరిచి వేళలో ఉదయం 5 గంటల నుండి 12:30 వరకు, మళ్ళీ సాయంత్రం ఆలయం తెరిచి వేళలు 4:30 నుండి 8:30 వరకే ఉంటుంది ఈ దేవాలయం. దీన్ని గాలి గోపురము అంటారు. ఈ గోపురంలోంచి మనము దర్శనానికి వెళ్తాం. ఈ గోపురం పైన మనం చూసుకున్నట్లయితే కనుక పార్వతీ పరమేశ్వరులు, ముందుగా గణపతి, పార్వతీ పరమేశ్వరులు, కుమారస్వామి మనకు కనిపిస్తారు. ఎక్కడి నుంచే మనము లోపలికి వెళ్తున్నాము. ఈ దేవస్థానానికి క్షేత్ర పాలకుడు శ్రీ కాలభైరవ స్వామి. మొట్టమొదటిగా మనము ఈయన్ని దర్శనం చేసుకుని కుకుటేశ్వర స్వామి వారిని మనము దర్శనం చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయము.
గయాసురుని పాదములు, విష్ణు పాదములు మనకు కనపడతాయి లోపల. మీరు చూసినట్లయితే కనుక శంఖ చక్రాలు ఉన్నాయి చూసారండి, ఇవి విష్ణు పాదాలు, ఇవి గయాసురుడి పాదాలు. నందీశ్వరుడు. ఇక్కడ మరొక విశిష్టత కూడా ఉన్నది. ఏమిటా విశిష్టత అంటే, శంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చి శ్రీచక్ర రూపంగా అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు శంకరాచార్యుల వారు. ఇక్కడ మూలస్థానంలో స్వయంభూగా శ్రీపాద శ్రీవల్లభ. ఈ క్షేత్రంలో మరొక విశిష్టత ఏమిటంటే, స్వయంభువుగా మూలస్థానం స్వయంభువు దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడ వెలిసారు స్వయంభువుగా. ఇక్కడ మనము సీతారాముల వారిని, ఆది శంకరాచార్యుల వారిని, అలాగే అయ్యప్ప స్వామిని, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారిని మనం దర్శనం చేసుకుంటాము. దర్శనం చేసుకున్న తర్వాత శ్రీ కాశీ అన్నపూర్ణ అమ్మవారిని కూడా మనం దర్శనం చేసుకుంటాం. తర్వాత మానవ జీవితం అంతా కూడా ఈ నవగ్రహాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నవగ్రహాలు ఇక్కడ ఉన్నాయి, వీటికి మనము ప్రదక్షిణ కూడా చేసుకుంటాము. తర్వాత ఇక్కడ శ్రీ నాగేంద్ర స్వామి వారు ఉన్నారన్నమాట. ఇక్కడ కనకదుర్గ అమ్మవారు ఉంటారు. ఇక్కడ మనము అష్టాదశ శక్తిపీఠంలో ఒకటి 10వ శక్తిపీఠం శ్రీ పురోహితిక అమ్మవారిని మనము దర్శనం చేసుకుంటాము. ఈ దేవస్థానంలో ఎక్కడా లేనటువంటిగా మనకు ఈ కుకుటేశ్వర స్వామివారి దేవస్థానంలో పిండ ప్రదానములు జరుపు స్థలము. అంటే ఇక్కడ పిండ ప్రదానాలు అవి చేస్తూ ఉంటారు. ఏ దేవస్థానంలో కూడా ఇలా చేయరు. ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత అటువంటిది. ఈ దేవస్థానం గురించి ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఓం నమ శివాయ. అలాగే మనము స్థల పురాణం కూడా తెలుసుకోవాలి. త్రిమూర్తులు గయాసురుణ్ణి సంహరించాక అతని యొక్క పాదములు ఈ క్షేత్రమునందు పుష్కరిణి పడ్డ కారణంగా పాతగయ్య అని ప్రసిద్ధి గావించింది. ఈ క్షేత్రం అతి ప్రాచీనమైనది, దివ్యక్షేత్రము. ఈ క్షేత్ర దర్శనము పితృమూర్తికరణము, సర్వ పాపహరము, సర్వోభిష్టి సిద్ధప్రదము, సర్వ దుఃఖహరము. ఈ క్షేత్రంలో శంకరుడు స్వయంభువు శ్రీ కుకుటేశ్వర స్వామిగా కొలువై ఉండగా, పురోహితిక అమ్మవారు అష్టాదశ శక్తిపీఠములు 10వ శక్తిపీఠంగా కొలువై ఉన్నారు. ఈ క్షేత్రమునందలి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు త్రిముఖ విగ్రహ రూపములో స్వయంభూమూర్తిగా వెలిసినారు. బీహార్ నందలి గయలో గయాసురుని శిరస్సు పడినందున శిరోగయ ప్రసిద్ధి నందలి జాజ్పూర్ వద్ద గయాసురుని యొక్క నాభి భాగము పడినందున నాభి గయగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుడు కొలువై ఉండగా గిరిజాదేవి శక్తిపీఠము కలదు. ఈ విధముగా పైన తెలిపిన 3 క్షేత్రాలు త్రిగయ క్షేత్రములుగా ప్రసిద్ధి గావించి త్రిమూర్తులు శక్తి రూపంలో అమ్మవారు కొలువై ఉన్న ఈ క్షేత్రం విశిష్టతను వాయు పురాణమునందలి గయా మహత్యములో స్కాంద పురాణము నందలి భీమా కాండములోను తెలపబడినది. ఉత్తర భారతంలో కేదారం, దక్షిణ కుంభకోణములతో సమానమైన క్షేత్రం పిఠాపురం
కుకుటేశ్వర స్వామి వారి గురించి వ్యాస మహర్షి ఈ క్రింది విధముగా వర్ణించి ఉన్నారు. దేవదేవుడైన శంకరుడు సర్వ ప్రపంచమును తన యందు కలవాడు మహానుభావుడు అయిన స్వామిని నేనే స్వయముగా సేవించుచున్నాను. వ్యాస మహర్షి వారు ఈ ప్రకారంగా చెప్పారు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయములు. ఇక్కడ ఈ వీడియో పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను.